గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు టుడే టాప్ న్యూస్. నేను మీ ప్రియాంకారావు. ఇక వివరాలు చూస్తే, దోసలు కాలేస్తేనో ఇస్త్రీ చేస్తేనో ఏం వెరైటీ ఉంటుంది? ప్రచారం ఓ స్టైల్లో ఉండాలి, సమస్యలను గుర్తు చేయాలి, అందరి చూపులు తమ వైపు పడాలి. ఆ స్ట్రాటజీని ఎన్నుకున్నాడు ఓ అభ్యర్థి. ఇంకేముంది, నెట్టింట వైరల్ అయ్యింది. బీహార్ గోపాల్గంజ్ లోక్సభ స్థానం నుంచి సత్యేంద్ర హైదా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. నామినేషన్ సమయంలో గాడిదపై ఊరేగుతూ రిటర్నింగ్ సెంటర్కు చేరుకున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయని, తనలాంటి సాధారణ వ్యక్తి వాటి కోసం ఖర్చు చేసే స్థితిలో లేడని ప్రచారం చేశారు. సత్యేంద్ర వెరైటీగా గాడిదపై తిరుగుతుండడం చూసి ప్రజలు ఆయనతో ఫోటోలు దిగడంతో అది కాస్త వైరల్ అయ్యింది. పోటీలో విజయం సాధిస్తే ఏం చేస్తారన్న దానిపై కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి చక్కగా సమాధానమిస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ, యూనివర్సిటీ తీసుకొస్తానని అంటున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతున్నారు. ఇప్పటి వరకు గోపాల్గంజ్ నుంచి గెలిచిన చాలా మంది అభ్యర్థులు స్థానికంగా ఉండలేకపోయారని, ఢిల్లీ లేదా పాట్నాలో ఉన్నారన్నారు. కానీ నేను స్థానికుడిని అంటూ సత్యేంద్ర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 6వ దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 25న గోపాల్గంజ్లో పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ తరపున అలోక్ కుమార్ సుమన్, ఇండియా కూటమి నుంచి చంచల్ కుమార్ పాస్వాన్ పోటీ బరిలో ఉన్నారు. కిర్గిస్థాన్ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషేక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని హింస చెలరేగింది. దీంతో ఎవరూ బయటకు రావద్దని కేంద్రం సూచించింది. అక్కడి మన దేశ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి అంటూ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. అత్యవసర సమయంలో ఫోన్ నెంబర్ 0555710041ను కాంటాక్ట్ చేయాలని సూచించింది. కిర్గిస్థాన్, ఈజిప్టుకు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది. కొన్ని మూకలు బిషేక్లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. అల్లర్లపై విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంబసీతో టచ్లో ఉండాలని అక్కడున్న మన వారికి సూచించారు. 3 పాకిస్తాన్ విద్యార్థులు మృతి చెందారంటూ నెట్టింట పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దాన్ని అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. తెలంగాణలో తొలిసారిగా నిర్వహించిన టీఎస్ ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూ హైదరాబాద్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలకు సంబంధించిన ర్యాంక్ కార్డులను టీఎస్ ఎప్సెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 3,32,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 88.25% బాలురు, 90.18% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్లో 74.38% బాలురు, 75.85% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. 2 విభాగాల్లోనూ బాలురే టాప్లో నిలిచారు. ఇంజనీరింగ్ విభాగంలో తొలి 9 ర్యాంకులను అబ్బాయిలు కైవసం చేసుకున్నారు. ఇందులో మొదటి 2 ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించారు. టాప్ 10 ర్యాంకులో ఒక్క అమ్మాయి మాత్రమే నిలిచింది. ఇంజనీరింగ్ విభాగంలో శ్రీకాకుళంకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 2వ ర్యాంక్ గొల్లా లేఖహర్ష, కర్నూల్ 3వ ర్యాంక్ రిషి శేఖర్ శుక్లా సాధించారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో టాపర్స్గా ఫస్ట్ ర్యాంక్లో మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత్ విజయం సాధించారు. 2-3 ర్యాంకులను విజయవాడకు చెందిన నాగుడాసారి రాధాకృష్ణ, వరంగల్కు చెందిన గడ్డం శ్రీవర్షిని అందుకున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. 2023లో దంపతుల ఆస్తి సుమారు 120 మిలియన్ పౌండ్లు పెరిగినట్లు తాజా నివేదికలు తెలిపాయి. మొత్తం విలువ 651 మిలియన్ పౌండ్లకు చేరుకున్నట్లు యూకేకు చెందిన ఐటీవీ ప్రకటించింది.
గతంలో 529 మిలియన్ పౌండ్లుగా ఉండగా ఇప్పుడు 651 మిలియన్ పౌండ్లకు చేరిందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో హాట్ టాపిక్ అంశంగా మారింది. బ్రిటన్లోని చాలా మంది బిలియనీర్ల ఆస్తులు నేలచూపులు చూస్తున్నాయి. ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు భారీగా పెరగడం చర్చకు దారితీసింది. అయితే తండ్రి నారాయణమూర్తి ఇండియన్ కంపెనీ ఇన్ఫోసిస్లో అక్షతామూర్తికి అధిక షేర్లు ఉన్న కారణంగా వాళ్ళ ఆస్తులు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఆ కంపెనీలో ఉన్న అక్షతా షేర్లు సుమారు 108.8 మిలియన్ పౌండ్లకు పెరిగినట్లు సమాచారం. సునాక్ దంపతులతో పాటు కింగ్ చార్లెస్ ఆస్తులు కూడా పెరిగాయి. 2023లో 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్లకు పెరిగింది. బ్రిటన్లోని 350 మంది సంపన్న వ్యక్తులు, కుటుంబాలు 795.36 బిలియన్ పౌండ్ల సంపదను కలిగి ఉన్నాయని తాజా డేటాతో వెల్లడైంది. కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల దుమారం ఇప్పట్లో చల్లారెట్టుగా కనిపించట్లేదు. వేల వీడియోలు బయటకు రావడంపై బీజేపీ నేత దేవరాజే గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్ పార్టీకి చెందిన కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది ఉప ముఖ్యమంత్రి డీకే టార్గెట్ అని బాంబు పేల్చారు. తనతో 100 కోట్ల డీల్ కుదుర్చుకోమని, అందుకోసం 5 కోట్లు పంపించారని స్పష్టం చేశారు. బౌరింగ్ క్లబ్లో రూమ్ నెంబర్ 110లో ఉన్న సమయంలో ఇదంతా జరిగిందన్నారు. ప్రజ్వల్ వీడియోలు వైరల్ వ్యవహారంలో డీకే శివకుమార్ సహా మంత్రులు చెలువరాయస్వామి, అలానే కృష్ణ బైరే గౌడ, ప్రియాంక్ ఖర్గే పాత్ర ఉందని దేవరాజే గౌడ ఆరోపించారు. డీకే డీల్కు ఒప్పుకోకపోవడంతో తనపై కక్షగట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారని విమర్శించారు. ఇక సాక్ష్యాధారాలు లభించకపోవడంతో మరో కేసు పెట్టారని, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపించారన్నారు. డీకేకు సంబంధించి ఆడియో రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయి. స్కాండల్ కేసుకు సంబంధించి సిట్ మీద తనకు నమ్మకం లేదని, సాక్ష్యాధారాలను సిబిఐకి మాత్రమే అందజేస్తానని ఆయన అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం ఖచ్చితమని దేవరాజే గౌడ హెచ్చరించారు. 10 ఏళ్ల కాలంలో భారతీయ రైల్వేలో మెచ్చుకోదగ్గ స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల రాయబారులకు దేశాభివృద్ధిని వివరించే క్రమంలో ఈ మాటలన్నారు. నెట్వర్క్లను ఎలా కలిశాయి, ఏ విధంగా ఆధునీకరించాయో తెలిపారు. ఇక దేశంలో రోజుకు 4 కిలోమీటర్ల మేర రైల్ ట్రాక్ నిర్మిస్తున్నాం. ఇది స్విట్జర్లాండ్లోని మొత్తం రైళ్ల నెట్వర్క్కు సమానమన్నారు. 10 ఏళ్లలో జర్మనీ రైల్ నెట్వర్క్కు సమానంగా దేశంలో 31,000 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. చివరిగా ఎన్నికల వేళ ప్రత్యర్థులను కట్టడి చేసేలా కేంద్ర మంత్రి మాట్లాడారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కేవలం 20,000 కిలోమీటర్ల మేర మాత్రమే ట్రాక్ నిర్మించారని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే అభివృద్ధి మార్పు మొదలయ్యింది అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరిగిందని, వందే భారత్ బుల్లెట్ రైళ్లు దేశంలోని రైల్వేలో వస్తున్న అత్యాధునిక మార్పులకు నిదర్శనమన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. లక్ష్మీనగర్ వరకు ఆమె ప్రయాణం సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ సమయంలో ఆర్థిక మంత్రి నిలబడే ప్రయాణికులతో ముచ్చటించారు. తోటి ప్రయాణికులు ఎవరూ కూడా మంత్రికి సీట్ ఇవ్వకపోవడంపై నెట్టింట చర్చకు దారితీసింది. సీనియర్ సిటిజన్కు ఇచ్చే విలువ ఇదేనా? అసలు ఎటుపోతుంది భారతీయ సమాజం? ఆనాటి విలువలు అంటూ పలువురు సెటర్లు వేశారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మీరు ఎక్కాల్సిందే మెట్రో కాదు, ముంబై లోకల్ సాధారణ ట్రైన్స్ అంటూ కామెంట్ చేశారు. సామాన్యుల అవస్థలు, సమస్యలను మీరు చూడాలి. 2 టర్మ్ల పాలనలో బీజేపీ పాలన ఎలా ఉందో మీకు అర్థమవుతుంది అంటూ నెటిజన్లు విమర్శించారు. మరోవైపు భారతీయ రైల్వే వ్యవస్థపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సూపర్ అభివృద్ధి అని చెప్పిన సమయంలోనే ఆర్థిక మంత్రి ఢిల్లీ మెట్రో ప్రయాణించడంపై రాజకీయ అంశంగా మారింది. ఎన్నికల వేళ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకున్నారు. రాయ్ బరేలీ నుంచి ఆయన పోటీకి రెడీ అయ్యారు. ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. రాహుల్కు సంబంధించిన వీడియోను హస్తం పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ నెట్టింట పోస్టు చేయడంతో ఈ విషయం బయటపడింది. అందుకు రాహుల్ రిప్లై ఇచ్చారు. రాయ్ బరేలీ వెళ్ళినప్పుడల్లా నేను ప్రియాంక మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాం. నానమ్మ జ్ఞాపకాలు, నాన్నకు ఇష్టమైన జిలేబీలు, ప్రియాంక చేసిన కేకులు, ఇలా ఎన్నో మధురమైన క్షణాలు కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఇవన్నీ నిన్నే జరిగినట్లుగా అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి రాజకీయాలతో అనుబంధం ఉంది, కానీ మా మధ్య రాజకీయాలకు ఎప్పుడూ చోటివ్వలేదు అని బాల్యాన్ని గుర్తు చేసుకున్న రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు. దేశ పురోగతిలో రాయ్ బరేలీది కీలక పాత్ర. స్వాతంత్ర పోరాటంలో దేశానికి మార్గనిర్దేశం చేసింది ఈ ప్రాంతమే. గతంలో రాష్ట్ర రాజకీయాలకు కేంద్రంగా ఉండేది. దేశానికి మరోసారి పురోగతి, అభివృద్ధి పథాన్ని చూపాల్సిన సమయం ఆసన్నమైంది అని రాహుల్ గాంధీ తెలిపారు. కుటుంబాన్ని ఎలా గౌరవిస్తానో అదేవిధంగా దేశ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాలు చేస్తున్నప్పుడు మీ కుటుంబాలకు గౌరవం ఇవ్వలేకపోతే బయట కూడా సత్సంబంధాలు కొనసాగించలేరని బీజేపీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద దర్శకుడు ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేర్లలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకరు. తాజాగా ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అయ్యింది. మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్ సీఎం రేవంత్ను కలిశారు అంటూ ముఖ్యమంత్రితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బయోపిక్ ప్లాన్ చేస్తున్నారా అని నెటిజన్లు ఆర్జీవీని ప్రశ్నించారు. కాగా ఆర్జీవీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వర్మ సీఎం ఇంటికెళ్లి కలవడం రాజకీయాల్లో అటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్గా మారింది. కేవలం ఆర్జీవీకే కాకుండా అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు ముఖ్యమంత్రిని మీట్ అయ్యారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి సీఎం రేవంత్ను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆహ్వానించారు. కానీ జగన్కు సపోర్టుగా పోస్టులు పెట్టే వర్మ రేవంత్ రెడ్డిని కలవడంతో పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇవి టుడే టాప్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మనం టీవీ.